తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల పాపము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా పాపములను క్షమించము. మమ్ము శోధనలలోనికి తేకుము, కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము శనివారము ఉదయకాలమున దేవుని సమక్షములో నిలిచి దేవుని వాక్యమును ధ్యానించుకొనటము, ఆయనను స్తుతించటము, మహిమపరచడము మన యొక్క కర్తవ్యమై ఉన్నది. కావున ఆ రీతిగా మనము దేవుని స్తుతించుకొని ఆయన వాక్యమును ధ్యానించుకొని ఆయన యొక్క మార్గంలో నడుచుటకు మనము ఈ దినము ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానంలో పాల్గొంటూ ఉన్నటువంటి మీకందరికీ కూడా దేవుని యొక్క నామములో వందనములు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని స్తుతిస్తూ స్తుతి గీతములు పాడుకుందాం. हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देव सुत, सिल्वदरा पापहरा शांतिकरा. हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देव सुत, शांति समाधानाधिपति, स्वातमुलो प्रशांत निधि. शांति समाधानाधिपति, स्वातमुलो प्रशांत निधि. शांति स्वरूप जीवन दीप, शांति सुवार्थ निधि. सिल्वदरा पापहरा शांतिकरा. हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देव सुत, పలుకులలోని కాంతి, పలుకులలోని శాంతి కదా. తొలకరి వానగ కురిసె గదా, పలుకులలోని శాంతి కదా. తొలకరి వానగ కురిసె గదా. మలమల మాడిన మానవ హృదయం, మలమల మాడిన మానవ హృదయం కలకలలాడి గదా. सिल्वदरा पापहरा शांतिकरा. हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देव सुत, सिल्वदरा पापहरा शांतिकरा. कानन तुल्य समाजमुलो हीनत चंदनु मानवत. कानन तुल्य समाजमुलो हीनत चंदनु मानवत. मानव मैत्रिनि सिल्व पताकमु, मानव मैत्रिनि सिल्व पताकमु దానము చేసే గదా.
करा। हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देव सुता। हालेलुया, हालेलुया, हालेलुया। ప్రభు యేసుక్రీస్తునందు ప్రేమైన సహోదరులారా, ఈ దినము దేవుని యొక్క ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞను మనము ధ్యానించుకుందాం. ఈ రెండవ ఆజ్ఞ ద్వారా దేవుడు మనము ఏమి నేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడో ఆ యొక్క ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకొని దానిలో పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధ లేఖనాలలో ఆయన చెప్తూ ఉన్నటువంటి వాక్యాలను మనము ధ్యానించుకుందాం. అదేవిధముగా ప్రశ్నలు వేసుకొని ప్రశ్నలకు సమాధానాలను కూడా పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యానుసారముగా మనము ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యాలను వినుతూ ఉన్నటువంటి, ఈ ధ్యానంలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి సహోదర సహోదరునికి దేవుని యొక్క శుభాశీస్సులు మెండుగా ఆయన దీవెనలో అందించలాగన, ఈ దినమంతయు ఆయన మనను నడిపించలాగన మనకు ప్రేరేపణ కలిగించి మన హృదయాలలో నాటుకున్నట్లు చేయనుగాక. ఆమేన్. సహోదరులారా, రెండవ ఆజ్ఞ, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరించకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. దీనికి అర్థం ఏమి అని మనం గ్రహించుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, మనము దేవునికి భయపడాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన పేరిట శపించకుండా ఉండాలి, ఒట్టు పెట్టుకొనకుండా ఉండాలి, అబద్ధమాడకుండా ఉండాలి, వంచన చేయకుండా ఉండాలి, మంత్రతంత్రములను చేయకుండా ఉండాలి, సకల శ్రమల యందు ఆయనను పేరు పెట్టి పిలిచి వేడుకొని స్తుతించి కృతజ్ఞత ఆయన ఎడల మనము కనబరచాలి. కాబట్టి ఈ రీతిగా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నటువంటి అర్థములు. ఈ అర్థాన్ని మనకు పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యముల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాక్యములను మనం ధ్యానము చేసుకుందాం. దేవుని నామము ఏమై ఉన్నది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మనము ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనములో నేను సర్వశక్తి గల దేవుడను అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనములో యెహోవాను నేనే, ఇదే నా నామము అని తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి గారు రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనములో ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి లేఖ 2వ లేఖలో 13వ అధ్యాయం 14వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయ్యుండునుగాక అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ 4 యొక్క రెఫరెన్స్లను మనం చూస్తే అర్థం చేసుకుంటే ఆ వాక్యాలలో ఉన్నటువంటి మాటలు, ఆ దేవాది దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన నామము, ఆయన పేరు యెహోవా అని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన పుట్టినప్పుడు దేవదూత ఆ యొక్క మరియమ్మకు తెలియజేస్తున్నటువంటి పేరు ఏమిటంటే యేసు అను పేరు పెట్టుదు అనెను. అలాగే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని, కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును
మనకందరికీ తోడయ్యుండునుగాక అని తెలియజేస్తూ ఉన్నాయి. అనగా మీకందరికీ కూడా తోడయ్యుండును అని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యాలను బట్టి మనము ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఎక్కడంటే అక్కడ మనము ఆ దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా, ఆయనకు అవమానకరముగా మనము ఆ మాటలను మాట్లాడకూడదు. దీనికి ఈ పై వాక్యాలను మనము ధ్యానించుకొని మన జవాబును మనము ఈ రీతిగా ఎదుర్కొనవచ్చు. దేవుడు తను తాను తెలియజేసుకున్నటకు వాడిన ప్రతి భావము దేవుని నామమై ఉన్నది. దేవుడు సర్వశక్తి గల దేవుడు, ప్రభువు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు అన్నటువంటి పేరులన్నీ ఆయనకు వర్తిస్తూ ఉన్నవి. అలాగే నిర్గమకాండము 34వ అధ్యాయము 5 నుండి 7 వచనాల వరకు మనం ధ్యానించుకున్నట్లయితే, చదువుకున్నట్లయితే, మోషే దేవుని నామమును గూర్చి వినినప్పుడు ఆయనను గూర్చి జ్ఞాపకముంచుకొనుమని దేవుడు అతనిని కోరుకొనిన సమస్త విషయములను గమనించుము. ఈ యొక్క వాక్యములలో 34:5 నుండి 7 వచనం వరకు ఉన్నటువంటి అంశం ఏంటంటే, మోషే దేవుని నామాన్ని గురించి విన్నాడు, ఆయన గురించి జ్ఞాపకం ఉంచుకొనమని దేవుడు అతనిని కోరుకున్నాడు. సమస్త విషయములను ఇంకనూ ఆయన తెలియజేసినటువంటి విషయాలన్నిటినీ మనము ధ్యానించుకోవాలి. మరియు యోహాను శుభవార్త 17వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు మనము చదువుకున్నట్లయితే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారే యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపించవని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. కావున ప్రియమైన సహోదరులారు, ఇక్కడ యేసు ప్రభువుల వారు మరి తండ్రితో మాట్లాడుతూ తను ఇచ్చినటువంటి ప్రజలు ఆయన నుండి తనకు అనుగ్రహించబడినాయని చెప్పి తను దేవుని కుమారుడయ్యిండి కూడా తండ్రిని ఇక్కడ గౌరవిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని, ఆయనను చిత్తము లేనిదే ఏది కూడా చేయకుండా ఆయనను ప్రార్థించిన తర్వాతే ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క ఘనతలన్నిటినీ ఆయన అంగీకరించిన తర్వాతే ఏ పనైనా చేస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఆయన వాక్యమునందు ఆయన గూర్చి మనకు దేవుడు బయలుపరిచినదంతయు దేవుని నామమై ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథములోని వాక్యాలలో ఆయనను గూర్చి దేవుడు ఏమైతే బయలుపరిచి ఉన్నాడో అవన్నీ కూడా దేవుని యొక్క పేర్లు అయ్యి నామములయ్యి ఉన్నవని మనము గ్రహించుకోవాలని పరిశుద్ధ గ్రంథము నందలి లేఖనములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇంకొక ప్రశ్నను వేసుకొని దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకుండా ఉండటానికి ఏ వాక్యాలు మనల్ని ఆలోచింపచేస్తున్నాయి అనేటువంటిది మరి ఒక ప్రశ్న ద్వారా మనము జ్ఞాపకము చేసుకుందాం. ఏ ఉద్దేశము కొరకు దేవుడు తన నామమును మనకు బయలుపరిచి ఉన్నాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటో ఈ క్రింద మనము చదువుకునబోనటువంటి వాక్యముల ద్వారా ఆ దేవాది దేవుడు మనకు జ్ఞానోదయం కలిగిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనము, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని కీర్తనాకారుడు యెహోవా నామమును
ఉత్తమము అని, అన్నిటికంటే పైనున్న నామం అని చెప్పి ఆయన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధముగా నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. చూడండి, ఈ వాక్యం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, నిర్గమాకాండములో ఇశ్రాయేలు జనాంగమునకు నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని మోషే ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన సహోదరులారు, ఇక్కడ ఆయన యొక్క పేరు ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో ఆ ప్రతి స్థలములోనూ ఆయన వచ్చి ఆశీర్వదిస్తానని మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మనకు కూడా ఈ వాక్యం మనకు వర్తిస్తూ ఉంది. ఆ దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడైతే ఆయన యొక్క నామాన్ని, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటూ ఉన్నామో అక్కడికి ఆయన కృప, దయ, కరుణ, ప్రేమ అన్నీ కూడా ఆయన వచ్చి మనకు ఆశీర్వాదాలుగా ఇస్తున్నాడు అని ఈ వాక్యాల ద్వారా దేవుడే చెప్తూ ఉన్నాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తున్నటువంటి లేఖలో 10వ అధ్యాయము 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. చూడండి ప్రియమైన సహోదరులారా, మనము ఏ ప్రార్థన చేసినా కూడా దేవుని పేరును ఉచ్చరిస్తూ అప్పుడు మనము ఆయనను ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఆ ప్రభువు యొక్క నామాన్ని మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రభువు యొక్క నామమునని మనము దేవుని ఏదైనా అడగాలి. అప్పుడే మనం రక్షించబడతాం. అంటే ఏంటంటే, తండ్రిని వేడుకునేటప్పుడు మీ పరిశుద్ధ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము, పొందుకుంటున్నాము అని తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, అది ఆ యేసుక్రీస్తు ద్వారానే మనము ఆ యొక్క రక్షణను పొందుకుంటామని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. దుర్గము అంటే పెద్ద కోట. కాబట్టి యెహోవా నామము బలమైన దుర్గము, మంచి బలమైనటువంటి కోట వంటిది, సురక్షితమైనటువంటి కోట వంటిది. కాబట్టి ఆ నీతిమంతుడు ఎవరైనా సరే అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడంట. దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటువంటి నీతిమంతుడు ఆ యొక్క కోటలోకి ప్రవేశించి సురక్షితముగా, ఆయన ఏ యొక్క భయాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా రక్షణగా ఆయన దుర్గములోనికి ప్రవేశించి తనను తను కాపాడుకుంటాడు అని చెప్తున్నాడు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు ఎవరు ప్రవేశిస్తారంటే దాంట్లో కోటలోకి, ఆ దేవుని యొక్క నివాసం ఉండే కోటలోనికి నామములోనికి ఎవరు ప్రవేశిస్తారంటే నీతిమంతుడు ప్రవేశిస్తాడు. తర్వాత అతడు సురక్షితముగా తనను కాపాడుకుంటాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనములో మనము చదువుకుని ధ్యానించుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఈ యొక్క ఆజ్ఞలో చూడండి ప్రియమైన సహోదరులారా, ఆ దేవుని పేరును అవహేళన చేసేటట్టు మనం ఎక్కడ కూడా అవమానకరంగా మాట్లాడకూడదు, వ్యర్థముగా మాట్లాడకూడదు. ఎక్కడ ఆయన పేరు అవసరమో అక్కడ మాత్రమే ఆయన పేరును మాట్లాడాలి తప్ప ఎక్కడెక్కడంటే అక్కడెక్కడంతా మాట్లాడి ఆయన పేరునకు, ఆయన నామానికి మనము అవమానం తీసుకురాకూడదు అని చెప్తూ ఉన్నాడు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవారిని నిర్దోషిగా ఎంచడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆయన యొక్క పేరును మనం ఎక్కడంటే అక్కడ అవమానకరంగా ఆయన నామానికి వచ్చేటట్లు, అవమానం వచ్చేటట్లు చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తి ఆయనకు ఏమవుతాడంట?
నిర్దోషి కాడంట, దోషి అవుతాడు అని ఈ వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ ఉద్దేశం కొరకు దేవుడు తన నామమును మనకు బయలుపరిచి ఉన్నాడు అనే ప్రశ్నను మనం వేసుకొని దానికి జవాబుగా ఆయన మనలను దీవించి రక్షించుటకు గాను దేవుని నామం ఉపయోగపడులాగున దేవుడు తన నామము మనకు బయలుపరిచాడు. ఎందుకు దేవుడు ఆయన పేరును మనకు తెలియజేశాడనంటే మనలను దీవించి రక్షించటానికి, మనకు ఉపయోగపడేటట్టు ఆయన పేరును మనకు చెప్పాడే గాని ఎక్కడంటే అక్కడ ఉచ్చరించి ఆయనకు అవమానాన్ని తెచ్చేదానికి కాదు. మనల్ని ఆ దేవాది దేవుడు ఆశీర్వదించేదానికి, తర్వాత రక్షించటానికి ఆయన పేరును మనకు తెలియజేశాడు. ఈ సత్యాలను మనం గ్రహించుకోవాలి ప్రియమైన సహోదరులు సహోదరులారా. ఈ రీతిగా ఆ దేవాది దేవుడు ఆయన పేరును వ్యర్థముగా నొచ్చరించకూడదు అనేటువంటి వాక్యముల ద్వారా ఈ దినమున మనకు ఆ దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఒకసారి ఆయనను ఆ చెప్పబడినటువంటి వాక్యాలను మనము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను సర్వశక్తి గల దేవుడను, యెహోవాను నేనే, ఇదే నా నామము, ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక అని మోషే దేవుని నామమును గూర్చి వినినప్పుడు ఆయనను గూర్చి జ్ఞాపకం ఉంచుకున్నామని దేవుడు అతనిని కోరుకొనిన సమస్త విషయాలను మనము ధ్యానించుకోవాలి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి ఉన్నారు గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు అని యేసు ప్రభువులు వారు తండ్రితో చెప్తూ ఉన్నాడు. యెహోవా నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను నా నామముని జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుతును చెప్తున్నాడు. కాబట్టి ఆయన నామము ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడంతా ఆ ప్రకటించబడేటువంటి వారి దగ్గరికి వచ్చి వారిని ఆశీర్వదిస్తానని ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. కాబట్టి ఆయన మనలను దీవించి రక్షించుటకు గాను దేవుని నామము ఉపయోగపడలాగన దేవుడు తన నామమును మనకందరికీ బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రీతిగా మనము ఆయన సన్నిధిలో మరి దేవుని వాక్యమును ధ్యానించుకున్నాం. మరి ఇంకను రేపటి దినమున మరికొన్ని వాక్యములను దానికి అనగా ఈ ఆజ్ఞకు దేవుడు ఇంకా మనకు ఏమేమి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథము నుండి లేఖనాల ద్వారా, వాటిని మరలా రేపటి దినమున మనము ధ్యానించుకొని ఆయన యొక్క ఆశీర్వాదములు పొందుకుందాం. ఒకసారి మనము ప్రియమైన సహోదరులారా ఆ దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. మూడవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునము. నాలుగవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. ఐదవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఆరవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఏడవ ఆజ్ఞ, దొంగలింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు.
9వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, దేవుని అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని దేవుని 10 ఆజ్ఞలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించచ్చు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనయ్యున్నాను అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమైన సహోదరులారా, కాబట్టి ఈ ఆజ్ఞలలో 2వ ఆజ్ఞను మనము ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. రేపటి దినమున మరికొన్ని పరిశుద్ధ లేఖనముల నుండి దేవుని నామమును వ్యర్థముగా నచ్చరించకూడదు అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞకు గురించి మరి ఎక్కువగా తెలుసుకుందాం. ఆ దేవాది దేవుడు ఈ వాక్యమును ఇప్పటి వరకు ఆలకించిన మీకు అందరికీ ఆయన శుభాశీస్సులు, ఆయన దీవెనలు అందించనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. ఈనాటికి కావలసిన అనుదిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా ఎడల పాపము చేసిన వారిని మేము మన్నించినట్లుగా మా పాపములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేకుము, మమ్మ కీడుల నుండి రక్షించము. ఏలైనా రాజ్యము, శక్తియు, మహిమయు నీవై ఉన్నవ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని యొక్క ఆశీర్వాదమును మనము పొందుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి ఈ దినమంతయు మనందరితో నుండి మనలను కాచి కాపాడి మన కార్యక్రమములన్నిటిలో కూడా ఆయన చిత్తానుసారముగా నడుచుకొని ఆయన మార్గములో ప్రయాణించుటకు ఆ దేవాది దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ మినిస్ట్రీస్ నుండి అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. రేపటి దినమున మరలా మనము దేవుని వాక్యముతో, దేవుని ఆరాధనతో కలుసుకుందాం. మీకు అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదములు, వందనాలు. ఆమేన్.